According to the international classification ICIDH published by the World Health Organization in 1980, dash is a functional loss, disability, impairment, handicap and special. 1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రచురించిన అంతర్జాతీయ వర్గీకరణ ICIDH ప్రకారం డాష్ అనేది ఒక ఫంక్షనల్ లాస్, ప్రమేయాత్మక నష్టం, డిజబిలిటీ, ఇంపైర్మెంట్, హ్యాండిక్యాప్, స్పెషల్. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, నేను కూడా క్లాసెస్లో చెప్పడం జరిగింది. ఇంపైర్మెంట్ తర్వాత డిజబిలిటీ. సో డిజబిలిటీ అనేది మనకు ఎక్కడ కనపడుతుందంటే లెర్నింగ్ డిజబిలిటీ. శామ్యుల్ ఏ కిర్క్ ప్రతిపాదించినటువంటి పదం యొక్క లెర్నింగ్ డిజబిలిటీ. డిజబిలిటీ అంటే నాట్ ఏబుల్ టు డూ పర్టికులర్ యాక్టివిటీస్ లైక్ డిస్లెక్సియా, అలెక్సియా, డిస్పేసియా, అఫేసియా, డిస్ప్రాక్సియా, డిస్కాలిక్యులియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా. సో ఇవన్నీ కూడా డిజబిలిటీస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపైర్మెంట్? అకార్డింగ్ టు ద ICIDH మాన్యువల్, an impairment is any loss or abnormality of a psychological, physiological or anatomical structure or function. సో ఇక్కడ ఏదైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ స్ట్రక్చర్ అనాటమీ పరంగా కానీ ఉండేటువంటి అబ్నార్మాలిటీస్ను, డిస్ఫంక్షన్స్ను మనం ఇంపైర్మెంట్గా చెప్పవచ్చు. కనుక VI అంటే విజువల్ ఇంపైర్మెంట్, అక్కడ సరిగా దృష్టి లేకపోవడం. HI అంటే హియరింగ్ ఇంపైర్మెంట్, అంటే ఈ యొక్క వినడానికి సంబంధించినటువంటి శారీరక లోపాలు. కానీ డిస్లెక్సియాను, అలెక్సియాను మనం లెర్నింగ్ ఇంపైర్మెంట్ అన్నాం, లెర్నింగ్ డిజబిలిటీ అంటాం. కనుక డిజబిలిటీ అనే పదం వేరే, ఇంపైర్మెంట్ అనే పదం వేరే.